వరంగల్లో మామునూరు ఎయిర్పోర్ట్ స్థాపించినందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శి మీసాల ప్రకాష్తో మెట్రో ఉదయం గ్రూప్స్ చైర్మన్ ఓదెల సత్యనారాయణతో ఫేస్ టు ఫేస్. మనం వరంగల్ నగరంలోని 27వ డివిజన్ శ్రీ కనకదుర్గమ్మ దేవి ఆలయం చైర్మన్ మరియు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి మీసాల ప్రకాష్ గారి వద్ద మనం ఉన్నాం. ముఖ్యంగా వరంగల్ నగరం అంటే ఎంతో చారిత్రాత్మకమైనటువంటి నగరం. మరి ఈ నగరానికి ఉన్నటువంటి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి, అవన్నీ కూడా మనకు తెలుసు. ముఖ్యంగా నిన్నటి రోజున వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఒక ఉత్తర్వు, అంటే ఎయిర్పోర్ట్ అభివృద్ధికి ఒక ఉత్తర్వు అయితే వెలువడింది, అది మనకు తెలిసిన విషయం. మరి ఈ సందర్భంగా గత 30 సంవత్సరాల క్రితటే మామునూరు ఎయిర్పోర్ట్కు ఒక సేవలు అయితే ఇక్కడి నుంచి అందినాయి, వివిధ దేశాలకు కావచ్చు, వివిధ రంగాలకు కావచ్చు. మరి అటువంటి సేవలు ఆ కాలం అంటే 30 సంవత్సరాల తర్వాత మనుగడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మరి ఇక్కడ నాయకులు కావచ్చు, మరి జిల్లా మంత్రులు కావచ్చు, అందరూ కూడా ఒక రకమైనటువంటి కృషి, అంటే మళ్ళీ మామూలుకు పునర్వైభవం తీసుకురావాలి అనే ఒక ఆలోచనతో మరి వాళ్ళ మంత్రులను ముఖ్యమంత్రి గారిని కలవడం, మరి వినతులు ఇవ్వడం, ఇక్కడ సమీక్షలు సమావేశాలు జరపడం, ఆ కృషి ఫలితంగానే మరి మళ్ళీ ఈరోజు మామూలు ఎయిర్పోర్ట్కు ఒక మహర్దశ అయితే రాబోతుంది. మరి ఇదే విషయాన్ని మనం రాష్ట్ర టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్ గారు మనతో ఉన్నారు. ఒకసారి వారిని అడిగి మరి మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ, నేను మీసాల ప్రకాష్ పీసీసీ కార్యదర్శిని. ఈరోజు తెలంగాణకు అతిపెద్ద నగరమైన 2వ నగరం ఓరుగల్లు నగరం. ఆనాడు కాకతీయులు పరిపాలించిన గడ్డ. మనం స్వతంత్రం రాకముందు మామునూరు విమానాశ్రయము అప్పుడు రూపకల్పన చేసిండ్రు. తర్వాత మన భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి హయాంలో విమాన రాకపోకలు సాగాయి. వ్యాపార సంబంధాలే కానీ ఆజంజామీలు ఉన్నప్పుడు ఆ సంబంధాలు కొనసాగాయి, వ్యాపార సంబంధాలు. తర్వాత కొంత ఇబ్బంది కలిగి మూతపడడం జరిగింది మామూలు విమానాశ్రయం సౌకర్యాలు లేక. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ప్రజానాయకుడు, ప్రజాపాలన నాయకుడు యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా జిల్లాకు చెందిన మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, బడుగు బలైన వర్గాల నాయకులు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు గారి నాయకత్వంలో ఇలా మామునూరు విమానాశ్రయం కోసం వారు ప్రతిసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉండి విమానాశ్రయం ఏర్పాటు కోసం వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది. ఇవాళ కేంద్రంతో కొట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా మామునూరు విమానాశ్రయం తేవడంలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా విజయం సాధించిన సందర్భంగా తప్పడం లేదు. వాస్తవంగా చెప్పాలంటే 3వసారి బీజేపీ అధికారంలో వచ్చిన మోడీ ప్రభుత్వం అధికారంలో వస్తే ఇలా మామూలు విమానాశ్రయం కాదు కదా, తెలంగాణ విషయంలో ఏ పారిశ్రామిక విషయంలో కానీ ఏ రంగ విషయంలో కానీ వారు పక్కకు పెట్టింది. ఇలా మా గౌరవనీయులు యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా కొట్లాడి ఇలా మామూలు విమానాశ్రయాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టిండ్రు. దానికి కూడా సాంఖ్యం చేయడం పౌర విమానయాన శాఖ మంత్రి వారు రామ్మోహన్ నాయుడు గారు ఎమ్మడబడి తీసుకురావడం జరిగింది. మా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులందరూ కూడా మా గుమ్మడిగా ఇలా మామూలు విమానాశ్రయం ఉండాలి, ఇలా వ్యాపారంగా అభివృద్ధి చెందాలంటే ఓరుగల్లు
ఇలా హైదరాబాద్ తర్వాత రెండవ నగరం తెలంగాణలో. కాబట్టి అభివృద్ధి చెందాలంటే మా విమానాశ్రయం ఉండాలని ఉద్దేశంతో ఇవాళ కొట్లాడి తీసుకోవడం జరిగింది. 250 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయడం నిన్న రివ్యూ మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి గారు మన గౌరవనీయులైన మంత్రులతో, ఎమ్మెల్యేలతో, పార్లమెంట్ సభ్యులతో రివ్యూ మీటింగ్ పెట్టి ఇవాళ 250 కోట్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధికారులను, అధికార యంత్రాంగాన్ని వెంటనే నిమిషానికి వాళ్ళతో మాట్లాడి గంటకు మాట్లాడి విమానాశ్రయ పనులు పునరుద్ధరించాలని ఉద్దేశంతో ప్రత్యేక చొరవ తీసుకుంటా ఉన్నారు. నిజంగా ఇలా వరంగల్ జిల్లా ప్రజలే కానీ, చుట్టుపక్కల జిల్లాల ప్రజలే కానీ, 4-5 జిల్లాలకు ఇది ఉపయోగపడితే మామూలు విమానాశ్రయం. ఇవందరూ కూడా ఉత్తర తెలంగాణ పెద్ద దిక్కుగా ఉన్న మామూలు విమానాశ్రయం ఏదైతున్నదో అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. నా పేరు జారకి రమేష్, మాజీ కార్పొరేటర్. 10 ఏళ్ళకెళ్ళి కార్పొరేటర్గా నేను మా విద్యార్థి చేసుకుంటున్నాం. ఈరోజు మన వరంగల్కి ఎయిర్పోర్టు శాంక్షన్ అయినందుకు ఫస్ట్ మన రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎంతో కష్టపడి పట్టుదలతోని ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రిగా గెలిచినాక ఆయన అన్న కోరిక మా వరంగల్కు నెరవేర్చినందుకు మా మేడం మినిస్టర్ గారు సురేఖ మేడం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.